నెల్లూరులోని విఆర్ హై స్కూల్ను మంత్రి నారాయణ సందర్శించారు. హై స్కూల్లోని ఇండోర్ ప్లే గ్రౌండ్లో ఆట పరికరాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కింద తాను తమ కుమార్తె శరణి కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుంటామన్నారు. ఇక వీఆర్సీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. మంత్రి లోకేష్ ఆమోదంతో 15 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. నెల్లూరులోని విఆర్ కళాశాల నెల్లూరు సిటీలో మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో నడిబొడ్డునుంది. దాన్ని గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ 11th and 12th ఒక 300 మంది విద్యార్థులకి 150 వచ్చి నెల్లూరు వాళ్ళకి 150 బయట జిల్లాలలో కూడా ఇచ్చాము. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ నారాయణ స్టాఫ్ని ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇచ్చి ఎంతో మంది విద్యార్థులు డిఫరెంట్ ఐఐటీలో చదివి ఈరోజు ఉన్నత ప్లేసులు ఉన్నారు. ఎక్కడ పోయినా ఒకటి వచ్చి కాళ్ళ మీద పడుతుంటారు. అట్లాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. నేను ఈ స్కూల్లోనే చదివా, ఈ కాలేజీలో చదివా, ఇక్కడే ఉద్యోగం చేశా. అట్లాంటిది మూసేసి నిజంగా ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద స్కూల్ మీటింగ్ నిజంగా దారుణం. అందుకని ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానని, ఇక్కడ నిరుపేదలకి చదివిస్తానని. ఈ సంవత్సరం ఒక 1000 మందికి యాక్చువల్గా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం. దానికి 1000 మందిని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై దాదాపు చేశారు. అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అన్ని రెనోవేట్ చేస్తున్నారు, ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చక్కగా ప్లే గ్రౌండ్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ నలుగురు యొక్క దీంతో P4 అనే కాన్సెప్ట్ అంటే ఈ రాష్ట్రంలో టాప్ 10% ఆఫ్ ది పీపుల్, బాటంలో ఉన్న నిరుపేదలు 20%ని అడాప్ట్ చేసుకోవాలని, అంటే వాళ్ళు మెంటరింగ్ చేయటం, గైడ్ చేయటం, ఏదైనా ఉంటే సపోర్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో టాప్ 10% పీపుల్, బాటంలో ఉన్న 20% పీపుల్ని మ్యాప్ చేసుకోవటమే ఈ P4 యొక్క కార్యక్రమం. చేసుకుని వాళ్ళని మెంటరింగ్, సజెషన్, సపోర్టింగ్, వాళ్ళకి అడ్వైజ్ చేయటం, అవసరమైతే ఏదైనా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్త్ కావచ్చు, పిల్లలకు చదువు కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే గైడ్ చేయటం, ఎలా చేయాలి, బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి. ఇది P4 యొక్క ప్రోగ్రామ్. ఈ కాన్సెప్ట్లో ఈరోజు మా కుమార్తె శరణి ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు నిరుపేదలు జరుగుతున్నారో వాళ్ళల్లో కొంతమంది ఫ్యామిలీస్ నేను కూడా అడాప్ట్ చేసుకుంటాను అని ఆమె చెప్పింది. నిజంగా చాలా తండ్రిగా నేను చాలా సంతోషిస్తున్నాను.